ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 18వ వచనం. నేను వారి ప్రవర్తన చూచి తిని. నేను వారి ప్రవర్తన చూచి తిని. ఈవేళ కూడా మన యొక్క వాక్యాంశము, ఆయన నీ ప్రవర్తన చూచే దేవుడు. నీ ప్రవర్తన చూచే దేవుడు. ప్రియులారా, ప్రవర్తన అనగా బిహేవియర్ అనే మాట మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి పెద్దలు అంటూ ఉంటారు, ప్రవర్తన అనే మాటకు వాళ్ళు ఏమని మాట్లాడతారంటే బుద్ధి మార్చుకో అంటూ ఉంటారు. అంటే మన యొక్క జీవితాల్లో మన ప్రవర్తన లేక మన బుద్ధి ఏ విధంగా మార్చుకోవాలి? మంచిగా మార్చుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటున్నప్పుడు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. ఒకని మూర్ఖత ఏం చేస్తుందట అండి? ఒకని మూర్ఖత వారి యొక్క ప్రవర్తన తారుమారు చేస్తుంది. మూర్ఖుని యొక్క ఆలోచన, మూర్ఖుని యొక్క మనస్సు కొరకు మనం గతంలో మాట్లాడుకున్నాం.
కుందేటికి రెండే కాళ్ళు ఉంటాయి, కానీ నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు. అందుకని తెలుగులో ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది. తివిరి తైలంబు తీయవచ్చు, ఇసుకను పిండట నూనె తీయవచ్చట. లేనటువంటి కుందేటికి కొమ్ము సాధించవచ్చట, మూర్ఖుని మనస్సు రంజింపరాదు. ఈవేళ వాక్య భాగంలో కూడా దైవవాక్యం అంటుంది, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది. నా ఇష్టం నేను చేస్తాను, నా ఇష్టం నేను వెళతాను, నా ఇష్టం నేను అంటాను. మూర్ఖత్వం, ఎవరి మాట విననటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎలాగటండి? జాగ్రత్తగా. ఎప్పుడు? మనము దేవుని యొక్క మందిరమునకు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా మనము చూసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 43వ వచనములో, నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. శిక్ష ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే, మన యొక్క ప్రవర్తనను బట్టి, మిస్బిహేవియర్, మన చెడ్డ ప్రవర్తనను బట్టి ఏం కలుగుతుందట? శిక్ష విధించబడుతూ ఉన్నది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుడు తన ప్రజల యొక్క తిరుగుబాటును బట్టి అనేక రకాలు శిక్ష విధించాడు ఇశ్రాయేలు ప్రజలు. వారికి తాపకరమైన సర్పాల చేత కరవబడ్డారు అని దేవుని యొక్క వాక్యం ప్రియులారా. కాబట్టి ఒకవేళ మూర్ఖత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించే వారిని ప్రభు ఈవేళ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మూర్ఖత వలన మీకు ప్రవర్తన చెడిపోతూ ఉన్నది, కాబట్టి మీ మీదకి శిక్ష వస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఆయన దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నీ మందిరానికి వెళ్ళినప్పుడు, లేకపోతే నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా నీవు చూసుకోవలసినటువంటి అవసరత ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం. అందుకని యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా. దుష్టులు అయినటువంటి వారు, వారిలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి, వారి దుష్ట ఆలోచనను బట్టి, వారి దుష్ట కార్యాలను బట్టి మరణం సంభవిస్తుంది అని లోకములో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా చెప్పబడుతూ ఉంటూ ఉన్నది. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, వారు మరణించుట చేత దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? కాబట్టి ప్రభు అంటాడు, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. కాబట్టి దుష్టుడు మరణించడం వలన దేవునికి సంతోషం లేదట. దుష్టుడు ఏం చేయాలి? తన బ్రతుకును, తన ప్రవర్తనను దిద్దుకొని దేవుని వైపు మరలటమే ఆయనకు సంతోషం కలుగుతుంది అని దైవవాక్యం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. లోకములో ఏ విధంగా మనం ప్రవర్తించాలి? క్రీస్తు ప్రభు యొక్క సువార్తకు తగినట్లుగా, వాక్యమునకు తగినట్లుగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి రీతిలో మనం ఉంటూ ఉన్నాం.
మనం దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన మనం సరి చేసుకోవలసినటువంటి అవసరత, మన ప్రవర్తన దిద్దుకోవలసినటువంటి అవసరత లేని ఎడల మన శిక్ష మన మీదకి వస్తూ ఉన్నది. దుర్మార్గుడు మరణించడం చేత ప్రభుకి సంతోషం కాదు, కానీ దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. ఏం చేయాలటండి? మన ప్రవర్తన అంతటిలో ఎవరి అధికారం? మన దేవుని అధికారము క్రింద ఉన్నాం కాబట్టి ఆయన అధికారాన్ని మాత్రమే మనం ఒప్పుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో ప్రభువట నీ ప్రవర్తన చూచే దేవుడు, లేక మన ప్రవర్తన చూచే దేవుడుగా దైవవాక్యం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మన ప్రవర్తన అనుదినము అనుక్షణము కూడా మనం దిద్దుకోవలసినటువంటి అవసరత, క్రీస్తు సువార్తకు తగినట్లు ప్రవర్తించవలసినటువంటి అవసరత మనకుందని ప్రభు యొక్క వాక్యం హెచ్చరిక చేస్తున్నది. అలాగన జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రవర్తన చూచుచున్న దేవుడవు నాయన, మా ప్రవర్తన నా తండ్రి నాయన మేము దిద్దుకోవలసినటువంటి బాధ్యత మాకు అప్పగించాం. ప్రభువా, ఇదిగో మేము శిక్షించబడకుండా ఉన్నట్లు నా తండ్రి, ప్రభువా మేము తప్పించబడినట్లు నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో వారి యొక్క ప్రవర్తనలు నాయన దిద్దుకోకుండా అనేక మంది శిక్షించబడ్డారు. నీ ఉగ్రతకు వారు గురి చేయబడ్డారు. కానీ మా జీవితాల్లో ఆరాధన ద్వారా నేను గణపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయనా నీవు దిద్దుమని ప్రార్థన చేస్తున్నా. రక్షణలో నడిపించండి నాయన. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, చక్కటి చల్లటి వాతావరణం కలుగు చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. రక్షణలో నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేస్తున్న వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.